వింటర్ సీజన్, వింటర్ సీజన్, వింటర్ సీజన్. శీతాకాలం డిసెంబర్ టు ఫిబ్రవరి, డిసెంబర్ టు ఫిబ్రవరి వింటర్ సీజన్, శీతాకాలం. మరి ఈ కాలంలో నో రెయిన్ఫాల్, నో రెయిన్ఫాల్, వర్షాలు అసలే కురవనటువంటి కాలం. నో రెయిన్ఫాల్, వర్షాలు అసలే కురవనటువంటి కాలం. అలాగే డ్రై సీజన్, వాతావరణం పొడిగా ఉంటుంది. డ్రై సీజన్, డ్రై సీజన్, వాతావరణం పొడిగా ఉంటుంది. స్నోఫాల్ ఇన్ నైట్ టైం, రాత్రి సమయాల్లో మంచు కురుస్తుంది. రాత్రి సమయాల్లో మంచు కురుస్తుంది వింటర్ సీజన్లో. మరి వింటర్ సీజన్లో డైరెక్ట్ పాయింట్స్ చూడండి. డైరెక్ట్ పాయింట్స్ అంటే లోయెస్ట్ టెంపరేచర్ ఇన్ ఇండియా, లోయెస్ట్ టెంపరేచర్ ఇన్ ఇండియా. భారతదేశంలో అత్యల్ప ఉష్ణోగ్రత, అత్యల్ప ఉష్ణోగ్రత ఎక్కడ అంటే -40 degrees Celsius, -40 degrees Celsius. This place Dras, Dras near Kargil, Kargil, Jammu, Kashmir or Ladakh. ప్రస్తుతం లడక్, లడక్, లడక్. లోయెస్ట్ టెంపరేచర్ ఇన్ తెలంగాణ, సీతా గోందీ విలేజ్, సీతా గోందీ విలేజ్ 4 degrees Celsius. ఆదిలాబాద్, ఆదిలాబాద్. లోయెస్ట్ టెంపరేచర్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలోనే అత్యల్ప ఉష్ణోగ్రత -88.3 degrees Celsius. వోస్టక్ స్టేషన్, వోస్టక్ స్టేషన్ అంటార్క్టికా, వోస్టక్ స్టేషన్ అంటార్క్టికా, వోస్టక్ స్టేషన్, వోస్టక్ స్టేషన్ అంటార్క్టికా. ఇవి లోయెస్ట్ టెంపరేచర్స్ ఇన్ ఇండియా. ప్రపంచంలో అత్యల్ప ఉష్ణోగ్రత వోస్టక్ -88.3 degrees Celsius, అంటార్క్టికా కాంటినెంట్. లోయెస్ట్ టెంపరేచర్ ఇండియా Dras -40 degrees, Kargil near Ladakh. Lowest temperature in Telangana, Sita Gondi village 4 degrees Celsius, Adilabad, Adilabad. Fourth one, summer, summer season, summer season, వేసవి కాలం, మార్చ్ టు మే, మార్చ్ టు మే. సూర్యకిరణాలు నిటారుగా పడతాయి. సన్ రైజెస్ డైరెక్ట్లీ రీచ్ టు ఎర్త్. సో సూర్యకిరణాలు నిటారుగా పడడం వల్ల అత్యధికంగా వేడిని ఇస్తుంది, వేడిని ఇస్తుంది. సో భారతదేశంలో డైరెక్ట్ పాయింట్ చూడండి. భారతదేశంలో హైయెస్ట్ టెంపరేచర్ ఇన్ ఇండియా, హైయెస్ట్ టెంపరేచర్ ఇన్ ఇండియా జైసల్మేర్ 52 degrees Celsius. Thar desert, Thar desert, Rajasthan, Thar desert, Rajasthan. Highest temperature in India. Next, highest temperature in Telangana, highest temperature in Telangana. Ramagundam 44 degrees Celsius. Ramagundam Peddapelli Jilla, Peddapelli Jilla
రామగుండం, పెద్దపల్లి జిల్లా. పెద్దపల్లి జిల్లా. నెక్స్ట్, హైయెస్ట్ టెంపరేచర్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో అత్యధిక ఉష్ణోగ్రత అజీజియా 56 డిగ్రీ సెల్సియస్. లిబియా దేశం. సహారా డెజర్ట్, ఆఫ్రికా కాంటినెంట్. ప్రపంచంలో అత్యధిక ఉష్ణోగ్రత. సో దీంతో అత్యధిక ఉష్ణోగ్రతలు అయిపోయినవి, అత్యల్ప ఉష్ణోగ్రతలు అయినవి, హైయెస్ట్ రెయిన్ఫాల్ అయినవి. ఇక లోయెస్ట్ రెయిన్ఫాల్. వర్షపాతం తక్కువ కురుస్తున్నటువంటి ప్రాంతాలు. ప్రపంచంలో అత్యల్ప వర్షపాతం నార్త్ చిలీ 0.5 మిల్లీమీటర్. ఇక భారతదేశంలో అత్యల్ప వర్షపాతం ఆల్రెడీ చెప్పేసుకున్నాం. లే లడాక్ 6 సెంటీమీటర్స్, అలాగే జైసల్మేర్ 12 సెంటీమీటర్స్. ఇక తెలంగాణలో అత్యల్ప వర్షపాతం మహబూబ్ నగర్ మరియు నల్గొండ. మహబూబ్ నగర్ 60 సెంటీమీటర్లు, నల్గొండ 70 సెంటీమీటర్లు. ఇది లోయెస్ట్ రెయిన్ఫాల్. ఇది ఇంపార్టెన్స్ ఆఫ్ ద క్లైమేట్ లెసన్. మరి క్లైమేట్ లెసన్ తోటి లింకప్ ఉన్నటువంటి టాపిక్ ఏంటి అంటే ఫ్లడ్స్. వరదలు. అత్యధికంగా వర్షాలు కురవడం వలన సంభవిస్తున్నటువంటివే వరదలు. సో 1908లో మూసీ నది వలన హైదరాబాద్లో వరదలు వచ్చాయి. మూసీ నది వలన. 1977 సంవత్సరంలో కృష్ణా నది వలన దీవిసీమలో ఉప్పెన వచ్చింది. ఉప్పెన అంటే ఇది కూడా ఒక రకమైన ఫ్లడ్స్. నెక్స్ట్ 1977 తర్వాత 1996, 99 కృష్ణా నది వలన కర్నూల్లో ఫ్లడ్స్ వచ్చాయి. ఏపీ వరదలు వచ్చాయి. 2006 మరియు 2009లో ముంబైలో అత్యధికంగా వర్షాల వలన వరదలు వచ్చాయి. సో అక్కడ ఎలా అడగచ్చు అంటే హైయెస్ట్ 1 డే రెయిన్ఫాల్. భారతదేశంలో ఒకరోజు అత్యధికంగా వర్షపాతం కురిసినటువంటి నగరం ఏది అంటే ముంబై. ఒకరోజు అత్యధికంగా వర్షపాతం కురిసినటువంటి నగరం ముంబై, 109 సెంటీమీటర్లు. నెక్స్ట్ 2013 ఉత్తరాఖండ్లో వరదలు వచ్చాయి. ఉత్తరాఖండ్ ఏ నది వలన అంటే భగీరథ నది వలన ఉత్తరాఖండ్ రాష్ట్రం. దాదాపు ఎంతమంది అంటే 3500 మంది ఎవరు చనిపోయారంటే చార్ధామ్ యాత్రికులు, చార్ధామ్ టూరిస్టులు వాళ్ళు చనిపోయారు. మరి ఉత్తరాఖండ్ వరద బాధితుల కోసం సెంట్రల్ గవర్నమెంట్ మరియు డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఆపరేషన్ రెహ్లా మరియు ఆపరేషన్ సూర్య హోప్. ఆపరేషన్ రెహ్లా, ఆపరేషన్ సూర్య హోప్.
ఆపరేషన్ రెహ్లాద్, ఆపరేషన్ సూర్య, హోప్. ఇది 2013. నెక్స్ట్ 2015లో చెన్నైలో వరదలు వచ్చాయి. చెన్నైలో వరదలు వచ్చాయి. చెన్నైలో వరదలు రావడానికి కూడా మెయిన్ రీజన్, చెన్నైలో వరదలు రావడానికి ముల్లా పెరియార్ డ్యామ్. ముల్లా పెరియార్ డ్యామ్ ఏ నది పైన ఉందంటే ముల్లా పెరియార్ డ్యామ్ పెరియార్ నది పైన ఉంది. ముల్లా పెరియార్ డ్యామ్ బిట్వీన్ తమిళనాడు మరియు కేరళ రాష్ట్రాలకు వివాదాస్పదమైనది, కాంట్రవర్సీ ఇష్యూ. ముల్లా పెరియార్ డ్యామ్. మరి చెన్నై వరద బాధితుల కోసం ఏర్పాటు చేసినటువంటి ఆపరేషన్ మదద్ MADAD మదద్. తమిళనాడులో చెన్నైలో ముందే వరదలు వస్తాయని ముందే ఎక్స్పెక్ట్ చేసి తీసినటువంటి సినిమా త్రిబుల్ లైన్ సినిమా. నెక్స్ట్ 2018 కేరళ వరదలు రావడానికి గల ప్రధాన కారణం ముల్లా పెరియార్ డ్యామ్. ముల్లా పెరియార్ డ్యామ్ ఏ నది పైన ఉంది? పెరియార్ నది పైన ఉంది. మరి ముల్లా పెరియార్ డ్యామ్ ఏ రెండు రాష్ట్రాలకు వివాదాస్పదం? కేరళ మరియు తమిళనాడులకు వివాదాస్పదం. కేరళ వరద బాధితుల కోసం చేసినటువంటి ఆపరేషన్ మదద్. మరి కేరళలో వరదలు వస్తాయని ముందే ఎక్స్పెక్ట్ చేసి తీసినటువంటి సినిమా 2018. కేరళలో వరదలు వస్తాయని ముందే ఎక్స్పెక్ట్ చేసి తీసినటువంటి సినిమా 2018. నెక్స్ట్ 2016 బ్రహ్మపుత్ర నది వలన వరదలు వచ్చాయి. బ్రహ్మపుత్ర నది వలన వరదలు వచ్చాయి. ఎక్కడ? అస్సాం రాష్ట్రంలో వరదలు వచ్చాయి. దాదాపు 200 రైనోసర్లు చనిపోయాయి. 200 రైనోసర్లు బ్రహ్మపుత్ర నది వలన వరదల వలన చనిపోయాయి. నెక్స్ట్ 2019 మూసీ నది హైదరాబాద్లో వరదలు వచ్చాయి. తర్వాత 2021 పెన్నా నది వలన ఏపీలో కడప జిల్లాలో వరదలు వచ్చాయి. 2022 గోదావరి నది వలన భద్రాచలంలో ఫ్లడ్స్ వచ్చాయి. 2022 సంవత్సరం వల్ల భద్రాచలం దాదాపు చుట్టూ మునిగిపోయిందిగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 2024 కృష్ణా నది వలన విజయవాడలో వరదలు వచ్చాయి. విజయవాడలో వరదలు వచ్చాయి. ఇది 2024 సంవత్సరం వరకు. వరద బాధితుల కోసం 1954 సంవత్సరంలో నేషనల్ ఫ్లడ్ కంట్రోల్ ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేశారు. జాతీయ వరదల నియంత్రణ కార్యక్రమం. నేషనల్ ఫ్లడ్ కంట్రోల్ ప్రోగ్రామ్ జాతీయ వరదల నియంత్రణ కార్యక్రమాన్ని 1954లో ఏర్పాటు చేశారు. నేషనల్ ఫ్లడ్ కంట్రోల్ ప్రోగ్రామ్ జాతీయ వరదల నియంత్రణ కార్యక్రమం
జాతీయ వరదల నియంత్రణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నేషనల్ ఫ్లడ్ కంట్రోల్ ప్రోగ్రామ్. మరి ఏ నది వలన అత్యధికంగా వరదలకు గురయ్యి ప్రజలు దుఃఖానికి గురవుతున్నారు ఆ నదిని దుఃఖదాయిని అని పిలుస్తున్నారు. ఏ నది వలన అత్యధికంగా వరదలకు గురయ్యి ప్రజలు దుఃఖానికి గురవుతున్నారో ఆ నదిని దుఃఖదాయిని అంటారు. విచ్ రివర్ more floods affected suffered the peoples, it is called the river sorrow of the state. So sorrow of the state, sorrow of the state, sorrow of the state. Mari a sorrow of Assam, Assam dukkadayini, Brahmaputra, sorrow of Assam, Assam dukkadayini, Brahmaputra. A sorrow of Bihar, Bihar dukkadayini, Kosi. Bengal dukkadayini, sorrow of Bengal, Damodar. Next, China dukkadayini, a sorrow of the China, Ho Yang Ho. ఇవి భారతదేశంలో వరదలకు ఎక్కువ గురవడం వలన ఏమవుతుంది అంటే దుఃఖదాయినిగా పిలుస్తున్నాం. ఎవరైతే ప్రజలు దుఃఖానికి గురవుతున్నారో ఆ నదిని దుఃఖదాయిని అని పిలుస్తున్నారు. సో నెక్స్ట్ ఫ్లడ్స్ అయిపోయినవి. మరి వర్షాలు